ఫైర్ మీ అందరికీ తెలియదు, అది నాకు అఖిల్కే తెలుసు. నాన్న ఇంట్లో ఎలా ఉంటారో మాకే తెలుసు అంటూ నవ్వులు పోయించారు నాగ చైతన్య. ఈ కామెంట్స్ తో సభలో ఉన్న వారంతా చిరునవ్వులు చిందించగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. నాన్న ఒకసారి ఏదైనా ఛాలెంజ్ తీసుకుంటే వెనక్కి తగ్గరు. బంగారాజు సినిమా సమయంలో కేవలం 5-6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసి హిట్ చేశారు. ఇప్పుడు లెనిన్ సినిమా విషయంలో కూడా అదే నమ్మకం కనిపించింది. కథ విన్న తర్వాత నేను నాన్న ఇది చాలా పెద్ద కథ, చాలా పెద్ద పాత్ర, కాంప్లెక్స్ లవ్ స్టోరీ, చాలా కొత్త అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది సరైన నిర్ణయమేనా అని అడిగాను. దానికి ఆయన నేను చేసి చూపిస్తా అన్నారు. అదే నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అని నాగ చైతన్య చెప్పారు. అంతేకాదు నాన్న కెరీర్లో ఇలాంటి ధైర్యమైన నిర్ణయాల వల్లే శివ, గీతాంజలి, అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా వంటి చిరస్మరణీయ చిత్రాలు వచ్చాయి. ఆ ధైర్యమే నాకు ఎప్పుడూ స్ఫూర్తి అంటూ తండ్రిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. నాగ చైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రిపై ఆయన వ్యక్తం చేసిన గౌరవం, నమ్మకం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సక్సెస్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ, దర్శకుడు కిషోర్ పై కూడా నాగ చైతన్య ప్రశంసలు కురిపించారు. ప్రేమం సినిమా సమయంలో నాగవంశీ ఎలా ఉండేవాడో నాకు తెలుసు. అప్పట్లో స్టేజ్ పైకి పిలిచిన 2 మాటలు మాట్లాడటానికి చాలా సిగ్గుపడేవాడు. ఇప్పుడు అందరూ చింటూ అన్న అంటూ పిలిచే స్థాయికి వచ్చాడు. అది చూసి చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అంతేకాదు ఒక సినిమా లాభాలు తెచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే ఒక హీరోని ప్రేక్షకుల ముందుకు ఎలా ప్రజెంట్ చేయాలో నాగవంశీకి బాగా తెలుసు. అదే ప్రేమ, అదే నమ్మకాన్ని ఈ సినిమాతో నా తమ్ముడికి కూడా ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ వంశీ అంటూ నిర్మాతపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు కిషోర్ ను ఉద్దేశించి కూడా నాగ చైతన్య మాట్లాడారు. సవ్యసాచి సినిమాలో నందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు నీ 2వ సినిమాకే సక్సెస్ మీట్ జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నీ ప్రయాణం ఇలాగే విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నాగ చైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు నిర్మాత నాగవంశీ, దర్శకుడు కిషోర్ కృషిని ప్రశంసిస్తూ చిత్ర బృందంపై ఆయనకున్న అభిమానాన్ని మరోసారి చాటి చెప్పాయి.